హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. న్యూట్రిడిలైట్ ఓట్స్ తోటి మనం మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కప్పు అయితే ఓట్స్ తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో అయితే ఈ ఓట్స్ అనేది వేసేయాలి. వేసి డ్రై రోస్ట్ చేయాలి, కొంచెం వేయించాలి అన్నమాట. ఈ రెసిపీ అయితే 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మీకు టైం లేనప్పుడు ఈజీగా ఇలా చేసుకోండి. ఇలా 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేస్తే అయిపోతుంది. మంచిగా ఇట్లా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రావాలి అంతే. అలా వచ్చినాక మనకి ఇప్పుడు వచ్చింది కదా, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఓట్స్ అనేది బాగా కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు తినొచ్చు మంచిగా. 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత షుగర్ వేసుకొని అది దగ్గర పడినాక మళ్ళీ కొన్ని వాటర్ అండ్ పాలు మిక్స్ చేసి వేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా దగ్గర పడాలి. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తింటే వెయిట్ లాస్ అవుతారు. డైలీ బ్రేక్ఫాస్ట్ టైంలో తినేస్తే బాగుంటుంది. సో ఇదైతే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకొని మీకు నెససరీగా లిక్విడ్ టైప్లో ఉండాలి అంటే ఇప్పుడు మిల్క్ ఆర్ వాటర్ వేసుకోవచ్చు మీద. అండ్ గార్నిష్కి ఫ్రూట్స్ వేసుకొని తినేస్తే అయిపోతుంది. ఇంకా ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్తో అండ్ మనం షుగర్తో వేసింది 2 కలిపి చాలా టేస్టీగా అవుతుంది. సో ఇలా తినేస్తే సరిపోతుంది. నా రెసిపీ ఇట్లా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.